హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ మధ్య కాలంలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందంగా కనిపించాలని చెప్పి మార్కెట్లో దొరుకుతున్న చాలా ప్రోడక్ట్స్ మనం స్కిన్కి యూజ్ చేస్తూ ఉన్నాం. నిజంగానే అలా యూజ్ చేయడం వల్ల మన అందం పెరుగుతుందా? న్యాచురల్గా అందంగా కనిపించాలంటే మన ముఖానికి ఎటువంటి కేర్ తీసుకోవాలి? మరి ఈ విషయాలన్నీ మనతో మాట్లాడడానికి లలిత గారు స్కిన్ స్పెషలిస్ట్ ప్రెజెంట్ స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ అందంగా కనిపించాలని రకరకాల ప్రోడక్ట్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం. మెయిన్గా మనం ఆ ప్రోడక్ట్స్ మన ఫేస్కి యూజ్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కిన్ టైప్ ఏంటి అనేది ఎలా తెలుసుకోవాలి? ఫస్ట్ మీరు అన్నట్టు స్కిన్ టైప్ ఎలా తెలుసుకోవాలి, ఇది తెలియకుండానే మీరు అన్నట్టు రకరకాల ప్రోడక్ట్స్ మార్కెట్లో దొరికేవి యూజ్ చేసేసి ఒక 6 months 1 year 1.5 year అలా యూజ్ చేసిన తర్వాత పిగ్మెంటేషన్, యాక్నీ ప్రాబ్లం అంటూ, తర్వాత ఇంకేంటి చాలా రింకిల్స్ వచ్చేసాయి అంటూ, లేకపోతే డల్ అయిపోయింది స్కిన్ అంటూ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు అనమాట. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది బేసిక్ ఏంటంటే నా స్కిన్ టైప్ ఏంటి, నాకు ఏ ప్రోడక్ట్ అయితే సూట్ అవుతుంది ఇది తెలుసుకోవాలి. సో మనకి వచ్చి 4 types ఉంటాయి అన్నమాట స్కిన్. సో 4 typesలో వచ్చి నార్మల్ స్కిన్, తర్వాత కాంబినేషన్ ఉంటుంది, ఆయిలీ ఉంటుంది, డ్రైనెస్ ఉంటుంది. ఓకే. సో డ్రైనెస్ వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ వచ్చి ఇప్పుడు ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఉండదు. అలాగే కాంబినేషన్ ఉన్న వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఎవరి స్కిన్ టైప్ కి తగ్గట్టుగా వాడాలన్నమాట. చాలా మంది ఏంటంటే డ్రై స్కిన్ ఉన్నా కూడా అలోవెరా ప్రోడక్ట్స్ ఎక్కువ వాడేస్తారు. సో డ్రై స్కిన్ ఉన్నప్పుడు అలోవెరా వాడడం వల్ల కొందరికి పడొచ్చు, కొందరికి వచ్చి ఇంకా డ్రైనెస్ ఎక్కువ చేయొచ్చు. సో అందుకని మన స్కిన్ టైప్ తెలుసుకోవడం కూడా ఎలా అంటే, మనం నైట్ పడుకుంటాం కదా, నైట్ పడుకున్న తర్వాత లేవంగానే టిష్యూ పేపర్ కానీ లేకపోతే కాటన్ ప్యాడ్స్ కానీ మనకు దొరుకుతాయి. సో ఆ కాటన్ ప్యాడ్స్ వచ్చి మనం రబ్ చేసి చూసాం అనుకోండి, సో మనకి వచ్చి ఆయిలీగా ఉందా లేకపోతే డ్రైగా ఉందా, ఎలా అయితే ఆ కాటన్ ప్యాడ్ ఉందో అలాగే ఉంటే డ్రై స్కిన్. లేదు మనకి వచ్చి రబ్ చేసినప్పుడు ఆయిలీగా బ్లాక్ గా మనకి దాని మీద కంటెంట్ కనిపిస్తుంది, సో ఆయిలీ స్కిన్ అనమాట. కొందరికి వచ్చి ఇక్కడ మాత్రం ఆయిలీ ఉంటుంది, ఈ పోర్షన్ మాత్రం, మిగతా డ్రై ఉంటుంది, వాళ్ళకి కాంబినేషన్ స్కిన్ అనమాట. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏంటంటే కరెక్ట్ గా దానికి బేస్ గా తగ్గట్టు, సో డ్రై స్కిన్, ఆయిలీ, కాంబినేషన్, నార్మల్ స్కిన్ ఇలాంటి వాళ్ళకి వచ్చి ఏదైతే ప్రోడక్ట్ సూట్ అవుతుంది, కాంబినేషన్ ఏంటి ప్రోడక్ట్ లో ఉన్నది అని తెలుసుకొని ఏదైనా వాడచ్చు, హెర్బల్, ఆయుర్వేదిక్ ఏదైనా వెళ్ళండి, కానీ దాంట్లో ఉన్న కాంబినేషన్ ఏంటి అని తెలుసుకొని మనం వాడడం స్టార్ట్ చేయాలి. అలాగే మేడం, మీరు చెప్పారు కదా మన స్కిన్ టైప్ ఇలా తెలుసుకోవాలని మీరు చెప్పేసి మీరు అన్నారు. అయితే చాలా మంది ఏంటంటే మన స్కిన్ కి మనం అనాలిసిస్ చేయకముందే సో ఎవరన్నా ఏదైనా క్రీమ్ పెట్టగానే బాగుంటుందని మనం వాడుతూ ఉంటాం. సో అలా రకరకాల క్రీమ్స్ వన్ డే ఒకటి వాడితే నెక్స్ట్ డే మనం ఇంకో ప్రోడక్ట్ వాడుతూ ఉంటాం. సో అలా యూజ్ చేయడం వల్ల ఆల్ టైప్ ఆఫ్ కాంబినేషన్ వాళ్ళు స్కిన్ కి ఎటువంటి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందంటారు? ఇప్పుడు మీరు అన్నట్టు ఈ రోజు ఒక ప్రోడక్ట్, ఒక 1 month లోనే ఇంకో ప్రోడక్ట్ బాగుందన్నారు, ఇలాంటి స్విచ్ చేయడం వల్ల స్కిన్ కూడా అడ్జస్ట్ అవ్వలేదు. స్కిన్ కూడా టైం తీసుకుంటది రీడ్ చేయడానికి, నువ్వేం ఇస్తున్నావు స్కిన్ కి అండ్ అది ఎలా తీసుకోవాలి అది కూడా టైం పడుతుంది అనమాట. సో మనం వెంటనే ప్రోడక్ట్ స్విచ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, రెడ్నెస్ వస్తుంది, ఇచ్చింగ్ వస్తుంది, డ్రైనెస్ ఎక్కువ అయిపోతాయి, తర్వాత రింకిల్స్ ప్రాబ్లం రావచ్చు, పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది, యాక్నీ ప్రాబ్లం రావచ్చు, ఇంకా ఎక్కువ అంటే కళ్ళ చుట్టూ బ్లాక్నెస్ మాత్రం వచ్చేస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఎక్కువ అయిపోతుంది. దాని తర్వాత వచ్చి మీరు ఎంత ప్రోడక్ట్ ఏది వాడినా కూడా మనకి రిజల్ట్ అనేది కనిపించదు. ఎందుకు కనిపించదు అంటే ఇలా చేయడం వల్ల స్కిన్ పోర్స్ అనేది బ్లాక్ అయిపోతాయి అన్నమాట. మనం ఎప్పుడు కానీ స్కిన్ పోర్స్ వచ్చి బ్లాక్ అవ్వకూడదు. సో స్కిన్ పోర్స్ ఎప్పుడైతే బ్లాక్ చేసేస్తాం బ్రీతింగ్ అవ్వదు స్కిన్ లో. సో బ్రీత్ అవ్వకుండా ఉన్నప్పుడే యాక్నీ ప్రాబ్లం ఎక్కువ, పిగ్మెంటేషన్ ఎక్కువ. అండ్ దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ హార్మోనల్ చేంజెస్ వల్ల, లేడీస్ లో అయితే చాలా వరకు హార్మోనల్ చేంజెస్ వల్ల పిగ్మెంటేషన్ అనేది కామన్ గా 40+ లో వచ్చేస్తుంది. సో దానికి కూడా మనం కేర్ తీసుకోవాలి. చాలా వరకు మనం మెడిటేషన్ కానీ, సింపుల్ మెడిటేషన్, దేవుడి ముందు కూర్చున్నప్పుడు దీపం పెడుతూ కూడా 10 నిమిషాలు మన మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తూ కూర్చున్నప్పుడు కూడా అది కావచ్చు. ఇంకా ప్లెజెంట్ గా ఉండడానికి ట్రై చేయడం. ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల దర్ విల్ బి సో మచ్ ఆఫ్ స్ట్రెస్ అన్నమాట.
సో ఇవన్నీ కూడా ఓవర్కమ్ అవ్వడానికి మన ప్రాబ్లం ఏదైనా ఉండని బాడీలో ఫస్ట్ కనిపించే స్కిన్ లో స్కిన్నే పాడైపోతుంది ఫస్ట్. ఎందుకంటే మన ఫేస్ లో స్కిన్ ఏదైతే బయటికి ఉంది ఇదే పాడైపోతుంది అన్నమాట. సో హార్మోనల్ చేంజెస్ వల్ల ఈ 40+ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలి అంటే కనుక ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు ముందుగానే వీఆర్ సపోజ్ టు ప్రిపేర్ అండ్ వీఆర్ సపోజ్ టు గివ్ ద ట్రీట్మెంట్, వీఆర్ సపోజ్ టు స్టాప్ ద ప్రాబ్లమ్స్ బిఫోర్ కమింగ్. ఓకే. సో ఇట్లా మనం ఎప్పుడైతే మల్టిపుల్ థింగ్స్ అప్లై చేయకుండా స్టిక్ ఆన్ టు వన్ థింగ్ విచ్ సూట్స్ యూ అండ్ థింక్ బిఫోర్ స్టార్ట్ యూజింగ్. ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తాం యూజ్ చేయడానికి ముందే థింక్ చేద్దాం. ఫ్రెండ్స్ చెప్పారు కదా, నైబర్స్ చెప్పారు కదా, రిలేటివ్స్ చెప్పారు కదా అనడం కంటే కూడా ఫస్ట్ రీసెర్చ్ చేసుకోండి. నా స్కిన్ ఏంటి, నేను చెప్పినట్టు నా స్కిన్ టైప్ ఏంటి అని ఫస్ట్ తెలుసుకున్న తర్వాత దాంట్లో కాంబినేషన్ ఏంటి, ఏ స్కిన్ టైప్ కి చెప్తున్నారు, సో ఇది తెలుసుకున్నప్పుడు మనం వాడగలం. ఓకే. అలాగే మ్యామ్ మీరు అన్నట్టుగా ఏదైనా పర్సన్ అంటే ఇప్పుడు ఆయిల్ స్కిన్ వాళ్ళు కానీ డ్రై స్కిన్ వాళ్ళు కానీ కాంబినేషన్ స్కిన్ వాళ్ళు ఒక ప్రోడక్ట్ మనం యూజ్ చేయాలని కొన్నప్పుడు సో కంటిన్యూస్గా ఎన్ని మంత్స్ మనం యూజ్ చేసిన తర్వాత మనం జడ్జిమెంట్ చేయాలంటారు? మీరు అడిగినట్టు ఇప్పుడైతే కనీసం ఒక 3 to 6 months పడుతుంది రిజల్ట్ రావడానికి. ఎనీ ప్రోడక్ట్ ఏదైనా మార్కెట్ లో తీసుకోండి 3 to 6 months అనేది పడుతుంది. ఇఫ్ యూఆర్ చూసింగ్, నేను చెప్పినట్టు కాంబినేషన్ మీద బేస్ చేసి చూస్ చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొందరు ఏం చేస్తారంటే వాడంగానే వాళ్ళకి పింపుల్స్ బయటికి పడతాయి. ఇంత పెద్ద పింపుల్స్ వచ్చేసాయి. అది వాడాను 1 week వాడాను, 10 days వాడాను. 10 days ఈజ్ నథింగ్. 3 to 6 months ఒక ప్రోడక్ట్ కి టైం ఇవ్వాల్సిందే. దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద రిజల్ట్. సో ఆ 3 to 6 months లో మీకు వచ్చి ఎలా అంటే ప్రోడక్ట్ సెట్ అవుతుంది, స్కిన్ పోల్స్ ఓపెన్ అవుతుంది. యు ఆర్ సో బ్లెస్డ్. ఇప్పుడు పింపుల్స్ పెద్ద బయటికి పడుతున్నాయి అంటే బ్లెస్డ్ అన్నమాట. ఏంటి, లోపల ఉన్న డర్ట్ బయటికి వస్తుంది. సో తీసుకోవాలి. చాలా మంది పడట్లేదేమో అని అది వాడడం మానేస్తారు. అదే రాంగ్ అన్నమాట. సో ఎప్పుడైతే పింపుల్స్ బయటికి పడుతోంది అప్పుడు వచ్చే ఏంటంటే లోపల ఉన్న డర్ట్ అన్ని కూడా బయటికి వస్తుంది. మనం డిటాక్సిఫికేషన్ చేసినప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏంటంటే మన చీక్స్ మీద పింపుల్స్ రావడం స్టార్ట్ చేస్తుంది. లేదు కొందరికి వచ్చి డార్క్ పిగ్మెంటేషన్ లాగా కనిపిస్తుంది. కానీ అప్పటికి డిటాక్సిఫికేషన్ మానొద్దు. 3 months చేయాలి. ఒక బాడీ నుంచి టాక్సిన్స్ పోవడానికి మీరు ఫుడ్ బేస్డ్ తీసుకోండి, వెజిటేబుల్లో వెళ్తా, డైటీషియన్ని కన్సల్ట్ చేశాను, లేకపోతే ఇప్పుడైతే మనకి ఆయుర్వేదిక్ లో కావచ్చు, వెల్నెస్ లో కావచ్చు, మనకి టాబ్లెట్స్ వస్తున్నాయి. సో నేను అది వాడతా, గ్రీన్ టీ వాడతా, ఏదైనా వెళ్ళండి. 3 months కంటిన్యూస్ యాజ్ ఎలా అయితే డైటీషియన్ చెప్తారు, మీకు సజెస్ట్ చేస్తారు, ఇన్ ద సేమ్ వే మీరు వాడాలి. నాకు పింపుల్ వచ్చింది నేను మానేశాను, నాకు పిగ్మెంటేషన్ అనిపించింది, భయం వేసింది, నేను మానేశాను, డెఫినెట్లీ వర్కౌట్ అవ్వదు. ఎప్పుడైతే 3 months వాళ్ళు ఏదైతే ఆ పర్టికులర్ పీరియడ్ చెప్పారో అప్పుడు దాకా వాడిన తర్వాత యువర్ బాడీ విల్ రెస్పాండ్ దానికి రెస్పాండ్ చేయడం స్టార్ట్ చేస్తారు. దెన్ యూ విల్ గెట్ ద రిజల్ట్. మీ స్కిన్ లో ఏదైతే ప్రాబ్లం ఉంది అది పోవడానికి అండ్ ఆల్సో రిజల్ట్ అయితే వండర్ఫుల్ గా ఉంటుంది. బట్ యూ నీడ్ టు పేషెన్స్, స్టే చేయాలి వాడుతూ. సో మనం ఏదైనా వాడితే ఖచ్చితంగా 6 months టైం తీసుకోవాలి. సో స్టార్టింగ్లో ఏదైతే మనకి పోల్స్ కానీ మెయిన్ అన్నట్టుగా మొట్టిమలు పింపుల్స్ అన్ని బయటపడితే భయపడాల్సిన అవసరం లేదు. సో అనేది మనకి తీసేస్తుంది. చాలా మంది మీరు అన్నట్టుగానే ఈవెన్ నేనైనా సరే కొంచెం క్రీమ్ పడితే పింపుల్ వస్తే భయం వేసింది వాడను. అందుకని నాకు కొంచెం డౌట్ వచ్చింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అన్నట్టు స్కిన్ టైప్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎటువంటి ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి, ఎన్ని రోజులు యూజ్ చేయాలి మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.